నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు ట్రంప్ భేటీపై అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్ చేస్తున్న తాజా వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ఫ్రాన్స్ లో జరిగిన G7 సదస్సు సందర్భంగా మోదీ ట్రంప్ భేటీలో మీడియా ఉండొచ్చని, కానీ జర్నలిస్టులు ప్రశ్నలు అడగకూడదని భారత విదేశాంగ శాఖ కోరిందని గోర్ చెప్తున్నారు. అంతేకాదు, ఈ విషయాన్ని తానే ట్రంప్ కు చెప్పానని, ట్రంప్ కూడా మొదటి సరే సమస్య లేదు అని అంగీకరించారని ఆయన వెల్లడించారు. కానీ ఇద్దరు నేతలు మాట్లాడటం పూర్తయిన తర్వాత ట్రంప్ ఒక్కసారిగా మీడియా వైపు తిరిగి ఎనీ క్వశ్చన్స్ అంటూ జర్నలిస్టులను ప్రశ్నలు అడగమని ఆహ్వానించారట. అసలు గోర్ ఏం చెప్పారు? భారత్ ఎందుకు ప్రశ్నలు అడగవద్దని కోరింది? ట్రంప్ ఎందుకు మాట మార్చినట్టు కనిపించారు? ఆ 45 నిమిషాల మీడియా సెషన్లో ఏ అంశాలు చర్చకు వచ్చాయి? ఇదే ఈరోజు మన స్పెషల్ స్టోరీ. 2026 జూన్ 17 ఫ్రాన్స్లోని ఈవియన్ లెస్ బెయిన్స్లో జరిగిన G7 సదస్సు సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భేటీ అయ్యారు. ఇండియా అమెరికా సంబంధాలు, వాణిజ్యం, రక్షణ, ఇంధనం, టెక్నాలజీతో పాటు పశ్చిమాసియాలో పరిస్థితులు, హోర్ముజ్ జలసంధిలో నౌకల రాకపోకలు వంటి అంశాలపై ఇద్దరు నేతలు చర్చించారు. భారత ప్రధానమంత్రి కార్యాలయం విడుదల చేసిన అధికారిక వివరాల ప్రకారం హోర్ముజ్ జలసంధిలో స్వేచ్ఛాయుత నావిగేషన్, వాణిజ్యం కొనసాగడం, భారత నావికుల భద్రతపై మోదీ ప్రత్యేకంగా ప్రస్తావించారు. అలాగే ఇండియా యుఎస్ ట్రేడ్ డీల్, డిఫెన్స్, ఎనర్జీ, స్ట్రాటజిక్ టెక్నాలజీస్ వంటి అంశాలలో పురోగతిని ఇద్దరు నేతలు సమీక్షించారు. అయితే ఈ భేటీకి సంబంధించిన మరో ఆసక్తికరమైన కోణాన్ని ఇప్పుడు అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్ బయటపెట్టారు. అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్ తాజా వ్యాఖ్యల ప్రకారం మోదీ ట్రంప్ భేటీకి ముందు ట్రంప్తో తాను మాట్లాడుతున్న సమయంలో భారతీయులు ఏ అంశాలు ప్రస్తావించబోతున్నారు అని ట్రంప్ అడిగారట. భారత పక్షం ఏమైనా ప్రత్యేకంగా కోరుకుంటుందా అని కూడా ట్రంప్ అడిగారని గోర్ చెబుతున్నారు. అప్పుడు భారత విదేశాంగ శాఖ నుంచి ఒక ప్రత్యేక అభ్యర్థన ఉందని గోర్ చెప్పారట. మీడియా భేటీలో ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయి ప్రెస్ కాన్ఫరెన్స్ వద్దు, ముఖ్యంగా జర్నలిస్టుల నుంచి ప్రశ్నలు ఉండకూడదన్నదే ఆ అభ్యర్థన అని గోర్ వెల్లడించారు. తాను ఈ విషయాన్ని ట్రంప్కు నేరుగా చెప్పానని, అప్పుడు ట్రంప్ షూర్, నో ప్రాబ్లం అంటూ అంగీకరించారు గోర్ తెలిపారు. దాదాపు 50 కెమెరాలు అక్కడే ఉన్నాయని గోర్ గుర్తు చేసుకున్నారు. ట్రంప్ ఒకవైపు, మోదీ మరోవైపు. ఇద్దరు నేతలు కొన్ని నిమిషాల పాటు ప్రారంభ వ్యాఖ్యలు కూడా చేశారు. అంతా ముందుగా అనుకున్నట్లే జరుగుతున్నట్లు కనిపించింది. కానీ ఇద్దరు నేతల ప్రారంభ వ్యాఖ్యలు పూర్తయ్యాక ట్రంప్ మీడియా కెమెరాల వైపు చూశారు. అక్కడ ఉన్న జర్నలిస్టులను చూస్తూ ఎనీ క్వశ్చన్స్ అని అడిగారు. అంటే ప్రశ్నలు ఉండకూడదన్న ముందస్తు అంగీకారం ఉన్నప్పటికీ ట్రంప్ స్వయంగా జర్నలిస్టులకు ప్రశ్నలు అడిగే అవకాశం ఇచ్చారని గోర్ చెబుతున్నారు. దీంతో ఆ చిన్న మీడియా ఇంటరాక్షన్ ఏకంగా 45 నిమిషాల ప్రెస్ సెషన్గా మారిపోయిందని అమెరికా అంబాసిడర్ వెల్లడించారు. ఈ 45 నిమిషాల మీడియా సెషన్లో అనేక అంతర్జాతీయ అంశాలు చర్చకు వచ్చాయి. ఇండియా అమెరికా వాణిజ్య సంబంధాలు, హోర్ముజ్ జలసంధి పరిస్థితులు, భారత నావికుల భద్రత, పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు, ఇండియా యుఎస్ స్ట్రాటజిక్ రిలేషన్స్, ఇలా అనేక అంశాలపై జర్నలిస్టులు ప్రశ్నలు సంధించినట్లు రిపోర్టులు చెబుతున్నాయి. ముఖ్యంగా హోర్ముజ్ జలసంధి అంశం భారత్కు అత్యంత కీలకమైనది. ఎందుకంటే భారత వాణిజ్యానికి సముద్ర మార్గాలు ఎంతో ముఖ్యమైనవి. అక్కడ నౌకలు రాకపోకలకు ఆటంకం ఏర్పడితే ఇంధన సరఫరా నుంచి అంతర్జాతీయ వాణిజ్యం వరకు ప్రభావం పడే అవకాశం ఉంటుంది. అందుకే మోదీ ఈ అంశాన్ని ట్రంప్తో చర్చించినట్లు భారత ప్రభుత్వ అధికారిక ప్రకటనలో కూడా స్పష్టంగా ఉంది. భారత విదేశాంగ శాఖ నిజంగానే ప్రశ్నలు అడగొద్దు అని ఎందుకు కోరింది? దీనికి సంబంధించి ఇప్పటివరకు భారత ప్రభుత్వం నుంచి అధికారిక వివరణ బయటకు రాలేదు. కాబట్టి కారణం ఇదే అని ఖచ్చితంగా చెప్పడం సరైంది కాదు. అయితే దౌత్యపరమైన భేటీల్లో నేతలు ముందుగా నిర్ణయించిన అంశాలపై మాత్రమే మాట్లాడాలని, సున్నితమైన అంతర్జాతీయ అంశాలపై అనూహ్యమైన ప్రశ్నలు రాకుండా చూడాలని, ఇరు దేశాల మధ్య చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలని, ఇలాంటి కారణాలతో మీడియా ఫార్మెట్ను పరిమితం చేయడం సాధారణ దౌత్య పద్ధతుల్లో భాగంగా ఉండొచ్చు. కానీ ఈ సందర్భంలో గోర్ చేసిన వ్యాఖ్యల వల్ల భారత్ ప్రశ్నలు వద్దనుకుంది, ట్రంప్ మాత్రం ప్రశ్నలకు అవకాశం ఇచ్చారు అనే అంశం ఇప్పుడు రాజకీయ మీడియా వర్గాలలో చర్చకు దారితీసింది. అయితే ఇక్కడ ఒక విషయాన్ని స్పష్టంగా గుర్తుంచుకోవాలి. భారత్ ప్రశ్నలు వద్దని కోరింది అనేది ప్రస్తుతం అమెరికా అంబాసిడర్ సెర్జియో గోర్ చేసిన వ్యాఖ్య. ఈ ఆరోపణపై భారత విదేశాంగ శాఖ నుంచి అధికారిక ఖండన లేదా వివరణ తాజా రిపోర్టుల్లో కనిపించలేదు. అందుకే దీనిని ఒక అమెరికా దౌత్యాధికారి చేసిన క్లెయిమ్గా చూడాలి. కానీ ఈ వ్యాఖ్య ఒక ఆసక్తికరమైన ప్రశ్నను మాత్రం లేవనెత్తుతుంది. ప్రపంచ నేతల భేటీల్లో మీడియా ప్రశ్నలకు ఎంత స్వేచ్ఛ ఉండాలి? నేతల మధ్య దౌత్య చర్చలకు ప్రాధాన్యత ఇవ్వాలా, లేక ప్రజలకు జవాబుదారీతనం కోసం జర్నలిస్టుల ప్రశ్నలకు పూర్తి అవకాశం ఇవ్వాలా? G7లో జరిగిన మోదీ ట్రంప్ భేటీపై సెర్జియో గోర్ చేసిన తాజా వ్యాఖ్యలు ఇప్పుడు ఈ చర్చను మరోసారి ముందుకు తెచ్చాయి.